హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి సందడి. ఇవాళ అయితే ఇంకొక హెల్దీ సూపర్ హెల్దీ రెసిపీ ఇది. డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. డ్రై ఫ్రూట్స్ లడ్డు మనం పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే మనం స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, రోజు ఏం స్నాక్స్ పెట్టాలని చూస్తూ ఉంటాం. కాబట్టి మనం మార్కెట్లో కొనుక్కున్నా మంచిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం 15-20 మినిట్స్ టైం పడితే చాలు. ముందు రెసిపీ చూసేద్దాము. దీనికోసం అయితే నేను రోల్ ఓట్స్ తీసుకున్నాను. మీ దగ్గర రోల్ ఓట్స్ లేకపోతే నార్మల్ ఓట్స్ అని తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ రోల్ ఓట్స్ని. ఇలా మనం పట్టుకుంటే బ్రేక్ అయ్యే వరకు, పట్టుకుని ఇలా విరిపితే బ్రేక్ అయ్యే వరకు రోల్ ఓట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుని, తర్వాత జీడిపప్పు తీసుకున్నాను 1/2 కప్, ఓట్స్ 1 కప్ తీసుకున్నాను, జీడిపప్పు 1/2 కప్ తీసుకున్నాను. 1/2 కప్ జీడిపప్పు తీసుకొని వాటిని మంచిగా స్టిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, లోపల వరకు ఫ్రై అయ్యేలాగా. అవి వేయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, తర్వాత పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను, గుమ్మడి గింజలు అంటాం కదా, ఈ గుమ్మడి గింజలు తీసుకుని వీటిని కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట, లోపల వరకు ఫ్రై అయ్యే వరకు. హైలో పెట్టామంటే మాడిపోతాయి. హైలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. వీటితో పాటు ఇంకొక 1/2 కప్ ఏం చేస్తానంటే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని, పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి కదా, అవి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని అవి కూడా గుమ్మడి గింజలతో పాటు ఫ్రై చేసేస్తాను అనమాట. ఈ రెండు కలిపి ఫ్రై చేసేసుకోవాలి. ఎంత సిమ్లో పెట్టుకుని మెల్లగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. ఈ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనం వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇవి మంచిగా ఎట్లా అంటే మనం ఎట్లా ఇరిపితే ఇరిగేలాగా అలా ఉండాలన్నమాట. అట్లా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలన్నమాట. ఇవి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూస్తున్నాం. అదేంటంటే ఇంకొక బౌల్లోకి నేను ఒక 20 డేట్స్ తీసుకున్నాను. అదే ఖర్జూరం ఉంటాం కదా, అవి ఒక 20 ఖర్జూరాలు తీసుకున్నాను. 20 ఖర్జూరాలు తీసుకొని వాటిలో గింజలు తీసేసి ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేస్తామంట. జస్ట్ వీటికి కొంచెం వేడి తగిలి 2 నిమిషాలు ఆగితే ఇట్లా మెత్తగా అయిపోతాయి ఖర్జూరాలు. మనకి ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మనం డ్రై ఫ్రూట్స్లో. అందుకని వీటిని ఏంటంటే కొంచెం వేడి చేసుకోవాలి. వీటిని కొంచెం 2 నిమిషాలు అట్లా వేడి చేస్తే ఇవి మంచిగా మెత్తగా మన పేస్ట్లో అయిపోతాయి అన్నమాట వేడికి. అలా వేడి చేసిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకొని, ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి చల్లారిపోయినాయి. అవన్నీ మిక్సింగ్ వేసుకొని, ఇలాచీ ఒకటి వేసుకున్న ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ వేసుకొని వాటిని మిక్సీ పెట్టాను అనమాట. మనం మిక్సీ పెట్టిన తర్వాత ఇందులో ఖర్జూరం కూడా వేసేయాలి. ఖర్జూరం కూడా వేసి మిక్సీ పెడతాం. ఇప్పుడు చూడండి, ఇలా ముద్ద అవుతుంది మనకి, మంచిగా వండ చేస్తుంటే అలా అవుతుంది మనకి మిక్సీ పెట్టిన తర్వాత. అప్పుడు ఏం చేయాలంటే మిక్సీలో ఉన్న పిండి అంతా ప్లేట్లో వేసేసుకొని, ఆ ప్లేట్లో నేను ఒక 2 స్పూన్లు వేస్తాను. వేసి మంచిగా పిండిని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకి సున్నుండల పిండి ఉంటుంది, ఐడియా ఉంది కదా మీకు, సున్నుండల పిండిలో అవుతుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు బాల్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. బాల్స్లో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిల్లలకి మనం స్నాక్లో వేస్తే రోజు ఒక్కొక్కటి మంచిగా ఉంటుంది. పిల్లలు పప్పులు తినమంటే తినరు కదా విడిగా. ఇవన్నీ అయితే అన్ని కలిపేసి నార్మల్ తీయగా ఉంటాయి కాబట్టి లడ్డులాగా తినేస్తారు ఈజీగా. మన స్కూల్కి రోజుకు ఒక లడ్డు స్నాక్ కింద పెడితే వాళ్ళు ఏంటంటే ఈజీగా తినేస్తారు. పిల్లలే కదా, పెద్దోళ్ళు అందరూ తినొచ్చు. ఇది డైట్లో ఉన్న వాళ్ళందరూ తినవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి. మీ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.